విశాఖ సిటీ జీవీఎంసీ పరిధిలో ప్రతి వార్డుకు ఒక స్టేట్ బ్యాంకు అనుబంధ బ్రాంచి ఏర్పాటైంది. అయితే అత్యంత అవసరమైన గోపాలపట్నం శివారు 89వ వార్డులో బ్యాంకు సదుపాయం లేక వేలాది పెన్షనర్లు, ఉద్యోగులు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ చంద్రనగర్, ఎల్లప్పువానిపాలెం, సంతోష్ నగర్, గణేష్ నగర్, భగత్ సింగ్ నగర్, ఖారవేల నగర్, దుర్గానగర్, డిఏఆర్ నగర్, కొత్తపాలెం, సంతోష్ నగర్, ఆదర్శ నగర్ తదితర కాలనీలున్నాయి. 20,000 మందికి పైగా జనాభా ఉన్నారు. వేల సంఖ్యలో ఉద్యోగులు, పెన్షనర్లు ఉన్నారు. వీరికి ప్రధానంగా బ్యాంకు సదుపాయం అందుబాటులో లేదు. గోపాలపట్నం బ్యాంకుకు వెళ్లాలంటే నానా అవస్థలు పడాల్సి వస్తోంది. ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు దాటుకుని ఎంతో దూరానున్న బ్యాంకులకు వెళ్లడానికి వీరు పడుతున్న అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వృద్ధులు, వికలాంగులు, మహిళలు నానా ఇబ్బందులు పడుతున్నారు. అన్ని వార్డుల్లో ఖాతాదారులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ సదుపాయాలు అందుబాటులోకి తెచ్చాయి. అయితే ఇక్కడ ఎంతో అవసరమైన చోట ఆ సదుపాయం కల్పించలేదు. దీనిపై ఖాతాదారులు ఆవేదన చెందుతున్నారు. వృద్ధులు గగ్గోలు పెడుతున్నారు. ఉన్నతాధికారులు ఈ సమస్యపై వెంటనే స్పందించి ప్రత్యేకంగా బ్రాంచ్ సదుపాయం ఏర్పాటు చేయాలని వేడుకుంటున్నారు. బ్యాంక్ కావాలా అన్నిటికీ గోపాలపట్నం దాటి గోపాలపట్నం బ్రిడ్జికి వెళ్ళే పరిస్థితి ఉన్నది. అందరం అబౌవ్ 60% వెళ్ళిపోయాం. ఈ మధ్యకాలంలో సోమాచలం బ్రిడ్జి కూడా హైక్ చేశారు. అది వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బంది అయిపోతున్నది. ఊళ్ళో ఆటోలు చాలా ప్రాబ్లం ఉన్నది. ఇప్పుడు సీనియర్ సిటిజన్ సార్, ఇప్పుడు మాకు బళ్ళు దొరకవు బ్యాంక్కి వెళ్ళాలంటే. టైంకి వెళ్ళి అక్కడ లైన్లో నిల్చోలేము, చాలా ప్రాబ్లం ఉంటుంది. అదే ఇక్కడ పెడితే మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతాం. ఇక్కడ ఈ చంద్రనగర్, కొత్తపాలెం ఏరియాలో బ్యాంకులు లేవు. చాలా ఇబ్బంది అవుతుందండి. నల్లలేక ఆటోలు దొరక్క మేము మెయిన్ రోడ్డుకి వెళ్ళలేకపోతున్నాం. దానివల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది. అందువల్ల ఈ ఏర్పాటు చేసినట్లయితే మా అందరికి ఉపశమనం కలుగుతుంది. తర్వాత మాకందరం ఇక్కడ సరైన బ్యాంక్ సదుపాయం మాకు లేదు. మేమందరము వెళ్ళాలంటే గోపాలపట్నం వెళ్ళాలంటే ఇక్కడ కన్వీనియంట్ లేదు. మేమందరము ఆ రోడ్డు దాటి వెళ్ళాలంటే ఏ బస్సు గుద్దేదో, ఏ ఆటో గుద్దేదో, ఏమా స్పీడ్కి వెళ్ళిపోతాము. చాలా ఇబ్బంది పడుతున్నాం. అందరము ఓల్డ్ ఏజ్ కాబట్టి ఈ మెయిన్ రోడ్ దాటి ఇక్కడ నుంచి మాకు వెళ్ళడానికి కన్వీనియంట్ లేదు. అందరము కూడా మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. కాబట్టి చాలామంది రైల్వేని కాదు, అదర్ డిపార్ట్మెంట్ కూడా రిటైర్మెంట్ అయిన వాళ్ళు ఈ చంద్రనగరు, ఎల్లపాలెము, కొత్తపాలెము, మన భగత్ సింగ్ నగరు, డిఆర్ నగరు, సంతోష్ నగరు, ఈ ఏరియా అంతా కూడా ఉంది. చాలామంది ఉన్నాం. చాలా ఇవి ఉన్నాం. స్టేట్ బ్యాంక్ బ్రాంచ్ పెడితే మాకు చాలా ఈ వయసులో మాకు చాలా మేలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి బ్రాంచ్ ఒకటి పెట్టాలని మేము కోరుకుంటున్నాం. అందరం కూడా మాకు 80+ అవుతుంది. వెళ్ళడానికి బ్యాంక్ వెళ్ళడానికి ఇన్కన్వీనియంట్గా ఉంది. తర్వాత నీవు ఓవర్ బ్రిడ్జ్ చేశారు, 20 అడుగుల ఎత్తులోను, అది ముడుకులు నొప్పులు, వెళ్ళలేకపోతున్నాం. కాబట్టి మా అంత అభిమానం ఉంచి ఇక్కడ రిటైర్మెంట్ పర్సన్స్, అదర్ డిపార్ట్మెంట్, రైల్వే, ఆల్ డిపార్ట్మెంట్స్ కనీసం ఇక్కడ ఒక 4 నుండి 5,000 వరకు ఉంటారు ఎంప్లాయీస్, రిటైర్డ్ ఆర్ సర్వీస్. కాబట్టి దయచేసి మా అంత అభిమానం ఉంచి ఓ బ్యాంకు, స్టేట్ బ్యాంకు చిన్నది దానికి అనుకూలించింది ఒకటి పెట్టుకుంటే మేము అందరం ఆనందిస్తాం.